డే 2లో సో సబ్జెక్ట్ గురించి, వెర్బ్ గురించి, ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం. సో ఇక్కడ మన డౌట్ ఏంటంటే మిగతావన్నీ చూసాము, బట్ ఇక్కడ 8th 1, 7th, 8th, 9th, 10th 1 ఇవి కొంచెం అడ్వాన్స్ గా ఉంటాయి. అవి ఏంటో చెప్దాం. ఇప్పుడు ఏంటంటే 7th 1 చూడండి. మురళి 7th 1లో మురళి స్టాప్డ్ టాకింగ్. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ అవుతుంది ఏంటంటే జెరెండ్ ఈజ్ ఈక్వల్ టు V1 plus ing. ఫర్ ఎగ్జాంపుల్ టాక్ ప్లస్ ఇంక్ ఈక్వల్ టు టాకింగ్. ఇలా కొన్ని వెర్బ్స్ ని మనం నౌన్స్ గా యూజ్ చేయొచ్చు. అలాగే 8th 1 మురళి స్టాప్ టు టాక్, ఇదేంటి ఇన్ఫినిటివ్. నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, అది గ్రామాటికల్ టర్మ్స్. ఇన్ఫినిటివ్ అంటే ఏంటంటే 2 plus V1 అంటే 2 plus టాక్ అంటే 2 టాక్. సో వీటిని ఏం చేస్తాము, జెరెండ్స్ ని ఇన్ఫినిటివ్స్ ని ఏం చేస్తామంటే వీటిని మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది కదా కాన్సెప్ట్. సో ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో మనము జెరెండ్స్ ని పెట్టొచ్చు, ఇన్ఫినిటివ్స్ ని పెట్టొచ్చు. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో మనం జెరెండ్స్ ని పెట్టొచ్చు, ఇన్ఫినిటివ్స్ ని పెట్టొచ్చు. అదే నేను ఇక్కడ చేశాను. మురళి స్టాప్డ్ టాకింగ్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. మురళి మాట్లాడటం ఆపాడు. మురళి స్టాప్డ్ టు టాక్, మురళి మాట్లాడటం ఆపాడు. సో టాకింగ్ టు టాక్ ఏదైనా ఒకటే మీనింగ్ వస్తుంది. అలాగే రీడింగ్ అనేది సబ్జెక్ట్, రీడింగ్ అనేది జెరెండ్. సో ఈజ్ మై ఫేవరెట్ హ్యాబిట్, రీడింగ్ ఈజ్ మై ఫేవరెట్ హ్యాబిట్. సో ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ జెరెండ్ ని సెవెంత్ సెంటెన్స్ లో జెరెండ్ ని టాకింగ్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేసాం. మురళి సబ్జెక్ట్, స్టాప్డ్ వెర్బ్, ఆబ్జెక్ట్ ఈజ్ టాకింగ్. సో టాకింగ్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేసాం. టు టాక్ ని సో జెరెండ్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేసాం. అలాగే జెరెండ్ ని ఇన్ఫినిటివ్ ప్లేస్ లో యూజ్ చేసాం. 9th సెంటెన్స్ చూడండి. రీడింగ్ ఈజ్ మై ఫేవరెట్ హ్యాబిట్. ఇందులో ఐఎన్జి తో ఒక వెర్బ్ ఉంటే, V4 ఉంటే దాన్ని జెరెండ్ అంటాం. దాన్ని సబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేసామా, రీడింగ్ ఈజ్ మై ఫేవరెట్ హ్యాబిట్. టు రీడ్ ఈజ్ మై ఫేవరెట్ హ్యాబిట్. సో ఇన్ఫినిటివ్ 2 plus V1. టు రీడ్ ఈజ్ మై ఫేవరెట్ హ్యాబిట్. చదవటం నా ఇష్టమైన హాబీ, చదవటం నాకు ఇష్టమైన అలవాటు. రీడింగ్ ఈజ్ మై ఫేవరెట్ హ్యాబిట్, టు రీడ్ ఈజ్ మై ఫేవరెట్ హ్యాబిట్ అన్న ఒకటే మీనింగ్. సో వీటిని మనము ఇన్ఫినిటివ్స్ ని జెరెండ్స్ ని మనము సబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేసి మనం సెంటెన్సెస్ రాయొచ్చు. ఇప్పటిదాకా మనకి ఉన్న ఐడియా ఏంటి, సెంటెన్సెస్ ని తయారు చేయడానికి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్ లో మనం ఏం యూజ్ చేస్తాము, నేమ్స్ యూజ్ చేస్తాం, ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తాం. ఇంతవరకే తెలిసింది నాకు తెలిసి. నేమ్స్ అంటే కృష్ణ, రాధ, మురళి, గోపాల్, తరుణ్, మేఘమాల, శ్రీను, వెంకట్రావు, ఇలాగ నేమ్స్ ని యూజ్ చేస్తాం సబ్జెక్ట్ ప్లేస్ లో. ఆ నేమ్ యూజ్ చేసి అతని గురించి ఏదో ఒక పని చెప్తాం. ప్రొనౌన్ నేమ్ కు బదులుగా యూజ్ చేస్తాం. కృష్ణ అంటే హీ, రాధ అంటే షీ, నేను అంటే ఇలాగా ప్రొనౌన్స్ కూడా యూజ్ చేస్తాం. బట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, సబ్జెక్ట్ ప్లేస్ లో జెరెండ్ కూడా యూజ్ చేయొచ్చు, ఇన్ఫినిటివ్ కూడా యూజ్ చేయొచ్చు. జెరెండ్ అంటేనేమో V1 plus ing. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్. అలాగే ఇన్ఫినిటివ్ అంటే 2 plus V1 అంటే టు రీడ్. సో వీటిని సబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేయొచ్చు, అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా యూజ్ చేయొచ్చు. అది చూద్దాం. ఒకటి టు కమ్ early is not my duty. To come
ఎర్లీ ఈజ్ నాట్ మై డ్యూటీ. సో టు కమ్ అదేంటి ఇన్ఫినిటివ్. సో ఇదంతా ఇన్ఫినిటివ్. టు కమ్ ఎర్లీ అనేది అది దాన్ని ఏమంటారంటే కాంప్లిమెంట్. ఈజ్ నాట్ మై డ్యూటీ. ఒకసారి మనం ఇలా ఇలా మాట్లాడుతుంటాం. వాచింగ్ వాచింగ్ కెన్ డిస్టర్బ్ యూ. వాచింగ్ కెన్ డిస్టర్బ్ యూ. ఎక్కువగా వాచ్ చేస్తే వాచింగ్ ఏంటి, వాచింగ్ టీవీ అని పెట్టుకోండి. వాచింగ్ టీవీ కెన్ డిస్టర్బ్ యూ. వాచింగ్ మొబైల్ ఫోన్ కెన్ డిస్టర్బ్ యూ. సో ఇలాగా జెరెండ్స్ ని ఇన్ఫినిటివ్స్ ని నువ్వు సబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేసి సెంటెన్స్ తయారు చేయొచ్చు. సో అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇవి క్లియర్ గా తెలిసినాయి ఇప్పటి వరకు. పని చేసేవాడు సబ్జెక్ట్ అని తెలుసుకున్నాం. పని ఏదైతే ఉందో దాన్ని వెర్బ్ అని తెలుసుకున్నాం. ఆ పని దేని మీద అయితే జరుగుతుందో, ఆ పని ఎవరి మీద అయితే జరుగుతుందో దాన్ని ఆబ్జెక్ట్ అని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అయితే సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చే పదాలేంటి, వచ్చే పదాలేంటి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏమొస్తాయి, వెర్బ్ ప్లేస్ లో ఏమొస్తాయో మనం క్లియర్ గా తెలుసుకోవాలి. తెలుసుకుంటే యూ కెన్ మేక్ సెంటెన్సెస్ ఈజీలీ. సో సబ్జెక్ట్ ప్లేస్ లో మనకి ఫస్ట్ నౌన్స్ వస్తాయి. నౌన్స్ అంటే పేర్లు అన్నమాట. అది వ్యక్తి పేరు కావచ్చు, జంతు పేరు కావచ్చు, కంట్రీ పేరు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ నేమ్ దట్ కెన్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ నౌన్స్. సో కృష్ణ, రాధ, మురళి, గోపాల్ ఇవన్నీ పేర్లు. గుంటూరు, వైజాగ్, హైదరాబాద్ ఇవన్నీ పేర్లు. సో ఈ పేర్లన్నీ ఏంటి, సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తాయి. మనకి ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ ప్లేస్ లో 1 2 3. సో 1 2 3 అని మనం ఇలాగా నెంబరింగ్ ఇస్తే ఈ ఫస్ట్ ప్లేస్ లో ఏం రావాలి, ఫస్ట్ నౌన్స్ రావాలి, అవి పేర్లు. తర్వాత ప్రొనౌన్స్ రావాలి. ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఐ నుంచి దే వరకు, ఐ, వి, యు, హీ, షీ, ఇట్ అండ్ దే ఇవన్నీ సబ్జెక్ట్ ప్లేస్ లో రావాలి, 1 ప్లేస్ లో రావాలి. అలాగే జెరెండ్స్ ఏంటివి ఇక్కడ, టాకింగ్, రీడింగ్, స్పీకింగ్, డాన్సింగ్, రైడింగ్. ఓకే, ఇవన్నీ ఫస్ట్ ప్లేస్ లో రావాలి, సబ్జెక్ట్ ప్లేస్ లో రావాలి. అలాగే ఇంకా ఏమొస్తాయి మనకి సబ్జెక్ట్ ప్లేస్ లో, ఇన్ఫినిటివ్స్ కూడా వస్తాయి. ఇన్ఫినిటివ్స్ అంటే ఏంటి, 2 ప్లస్ V1. సో టు టాక్, టు రీడ్, టు స్పీక్, టు డాన్స్, టు రైట్. సో ఇలాగే ఇవన్నీ మనకి సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తాయి, ఫస్ట్ ప్లేస్ లో వస్తాయి. అలాగే వెర్బ్ ప్లేస్ లో కూడా ఏమొస్తాయి, సెకండ్ ప్లేస్ లో ఏమొస్తాయి. సెకండ్ ప్లేస్ లో ఏమొస్తాయి అంటే బీ ఫార్మ్స్ వస్తాయి. బీ ఫార్మ్స్ అంటే ఇక్కడ మనం సెంటెన్సెస్ రాసాం కదా, రీడింగ్ ఈజ్ మై ఫేవరెట్ హ్యాబిట్, టు రీడ్ ఈజ్ మై ఫేవరెట్ హ్యాబిట్. సో వాయిస్ కట్ అవుతుందండి ఇప్పుడు ఓకేనా. ఒకసారి మీ సిగ్నల్ పూర్గా ఉన్నా కూడా యూ విల్ గెట్ దట్ డిస్టర్బెన్స్. ఓకే, వాయిస్ కట్ అవుతుందా బాగా, ఈజ్ ఇట్ ఓకే నౌ? Whenever you have that disturbance, you can tell me, you can notice me, you can bring that to me. I will rectify it. Okay, fine. సో వెర్బ్ ప్లేస్ లో ఏమొస్తాయి, వెర్బ్ ప్లేస్ లో బీ ఫార్మ్స్ వస్తాయి. బీ ఫార్మ్స్ అంటే ఇక్కడ చూడండి. సో బీ ఫార్మ్స్ ఉన్నది కదా, బీ ఫార్మ్స్ వెర్బ్ ప్లేస్ లో ఏమొస్తాయి, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, షల్ బి, విల్ బి, షల్ బి వస్తాయి. అలాగే వెర్బ్ ప్లేస్ లో నేను ఇక్కడ క్లియర్ గా రాశాను, సబ్జెక్ట్ ప్లేస్ లో ఏమొస్తున్నాయి, వెర్బ్ ప్లేస్ లో ఏమొస్తున్నాయి అని క్లియర్ గా రాశాను. సో వెర్బ్ ప్లేస్ లో బీ ఫార్మ్స్ వస్తాయి, మోడల్ వెర్బ్స్ వస్తాయి, మెయిన్ వెర్బ్స్ వస్తాయి, హ్యావ్ అండ్ డూ ఫార్మ్స్ వస్తాయి. సో మోడల్ వెర్బ్స్ ఏంటి, క్యాన్, కుడ్. ఒక్కసారి మళ్ళీ క్లియర్ గా చెప్తాను. సో మనకి ఒక ఫార్ములా ఉంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇంతవరకు మనము సబ్జెక్ట్ ప్లేస్ లో ఏముంటాయి అంటే, సబ్జెక్ట్ అంటే ఏంటి తెలుసుకున్నాం, వెర్బ్ అంటే ఏంటి తెలుసుకున్నాం, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు సబ్జెక్ట్, పని ఏదైతే ఉందో అది వెర్బ్, ఆ పని దేని మీద జరుగుతుందో అది ఆబ్జెక్ట్. సో మళ్ళీ వీటిలో సబ్జెక్ట్ ప్లేస్ లో ఎలాంటి పదాలు వస్తాయి,
వెర్బ్ ప్లేస్ లో ఏ పదాలు వస్తాయి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏ పదాలు వస్తాయి, వాటికి ఒక సీక్వెన్స్ కూడా ఇచ్చాను. ఫస్ట్ ఏం రావాలి మనకి, ఫస్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ రావాలి ఒక సెంటెన్స్ లో, సెకండ్ ప్లేస్ లో వెర్బ్ రావాలి, థర్డ్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ రావాలి. సో సబ్జెక్ట్ వస్తే సబ్జెక్ట్ ప్లేస్ లో ఎలాంటి పదాలు నువ్వు రాయొచ్చు, నౌన్స్ రాయొచ్చు, అవి పేర్లు కావచ్చు. అలాగే ప్రొనౌన్స్ రాయొచ్చు, అవి ప్రొనౌన్స్ ఏమవుతాయి మనకి పేరుకు బదులుగా యూజ్ చేసేవి. అలాగే జెరెంట్స్ రాయొచ్చు, V1 ప్లస్ ఐఎన్జి. ఈ టూ ఇన్ఫినిటివ్స్ కూడా రాయొచ్చు, వాటిని ఇన్ఫినిటివ్స్ అంటారు, 2+V1. అలాగే వెర్బ్స్ కూడా ఏమొస్తాయి మనకి, వెర్బ్స్ బి ఫార్మ్స్ వస్తాయి, ఈజ్, యామ్, ఆర్, ఇవి ఇలాంటివి. తర్వాత మోడల్ వెర్బ్స్, తర్వాత మెయిన్ వెర్బ్స్, తర్వాత హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ వస్తాయి. అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్ లో మనకి ఏమొస్తాయి, సేమ్ వాట్ ఎవర్ హ్యాస్ కమ్ ఎట్ ది ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్, సేమ్ subjects will reflect in object place, but the pronouns will be different. So say nouns, pronouns can be changed. I becomes me, we becomes us, you becomes you, you has no change. And he becomes him, she becomes her, it becomes it. For it also you don't have any change, it remains same. So it becomes it, and they becomes them. And gerunds also have no change, and infinitives also have no change at all. So everything is same. So that is what we can find the words in subject place and verb place and object place. I hope you have understood.